యాక్చువల్లీ ఆఫ్టర్ 4-5 days తర్వాత నా బైక్ నేను ఇవాళ తీసిన. ఐ మీన్ ఇన్ని రోజులు డెంటల్ ట్రీట్మెంట్ ఉండే, సో అందుకని చెప్పేసి బైక్ బయటకి తీయలేదు. అండ్ నేను రెగ్యులర్ వెళ్ళే రూట్లో రోడ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, సో అందుకని చెప్పేసి తీయలే. ఆఫ్టర్ 4-5 days తర్వాత ఈరోజు తీసిన నా బైక్ని. లైక్ అట్లా అంటే వీడియోస్ తీయక చాలా డేస్ అవుతుందని చెప్పేసి చిన్న వీడియోస్ తీద్దామని చెప్పేసి తీసిన. ఆల్మోస్ట్ 4:31 అవుతుంది టైం. ఈవినింగ్ టైం అట్లా బయటికి వెళ్దామని చెప్పేసి అంటే వెళ్ళినాం. నా బైక్ అందరు కపుల్స్ అడుగుతున్నారు అని చెప్పేసి ఈ వెనకాల ఊకోనికి అది మన లెగ్స్ పెడతారు కదా పెడల్స్, ఆ పెడల్స్ కూడా తీసేసిన అండ్ మడిగారు తీసేసిన. ఎవరు అడగకుండా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏమన్నా అయిపోతే ఐ మీన్ ఏమైనా రిపేర్ వచ్చినా కానీ చుట్టూ 150 kilometers మేరకు ఒక్క షోరూమ్ కూడా లేదు. సో మళ్ళీ ఆటోలో ట్రాలీలో తీసుకొని రిపేర్ చేయించుకోవాలి, అది పెద్ద టాస్క్ అని చెప్పేసి ఎందుకు అదంతా అని చెప్పేసి అవి తీసేసిన. సో ఇప్పుడు ఎటు వెళ్ళినా ఒక్కనే అన్నట్టు, ఐ మీన్ విలేజ్లో ఉన్నంత వరకు. ఎట్లా వెళ్ళా మనకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు కదా, సో అందుకని చెప్పి స్టార్ట్ అవుతాం అట్లా రైడ్ చిన్నగా. ఇది మా రెగ్యులర్ స్పాట్ అండ్ ఎక్కువ ఈవినింగ్ టైంలో మేము ఇక్కడికి వస్తాం ఫ్రెండ్స్ అండ్ మేము. సో ఇది కంప్లీట్ బ్యారేజ్ వ్యూ, మొత్తం సరస్వతి బ్యారేజ్ చూడండి. ఇట్లా లారీలు పోవు కదా, మరి అదే ఏం లేదు. అలా సో ఇది బ్యారేజ్ వ్యూ. అండ్ ఈ వ్యూని ఎంజాయ్ చేయడం కోసం డైలీ ఈవినింగ్ వస్తాం మేము ఇక్కడికి. అరే కాదు సాయం ఊళ్ళో లేదు మామ, సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. ఇలా దీనికాడ పని చేసి